మలివేద కాలం నాటి ప్రజలు పుషాస్ అనే స్త్రీ దేవతను పూజించేవారండి. అలాగే అనంతర మలివేద కాలంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. వ్యవసాయ కార్యకలాపాల గురించి అధర్వణ వేదంలో ఉందండి. సీత నాగలి దేవతగా కీర్తించబడింది. వ్యవసాయ పనుల్లో ఇనుము వాడకం క్రీస్తు పూర్వం 1000 నుండి ప్రారంభించడం జరిగిందండి. అలాగే వేదయుగంలో పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగింటిని సాధించడానికి ప్రతి వ్యక్తి 4 ఆశ్రమాలు దాటాలి. అవి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్తుతం, సన్యాసం. వేదయుగంలో గంగానది పరివాహక ప్రాంతంలోకి ఆర్యులు మలివేద కాలంలో చొరబడ్డారు. అలాగే ఈ యుగంలో గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఉన్నదండి. బాల్య వివాహాలు మలివేద కాలంలోనే ప్రారంభమైనాయి. ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వారు అని అర్థం. ఫ్రెండ్స్, వేదయుగంలోనే యోగ సూత్రాలను పతంజలి వ్రాసారు. వడ్డీ వ్యాపారం ఋగ్వేద కాలం నుండి జరుగుతున్నదండి. అలాగే ఋగ్వేద కాలంలో సోమ అనే పానీయాన్ని సేవించేవారు. ఋగ్వేద ప్రజలు ఋగ్వేద కాలంలో 2వ స్థానంలో అగ్ని ప్రధాన దేవుడిగా పూజించేవారు. అగ్నిని వారు అలాగే నిష్క అనే బంగారు నాణ్యంను ఋగ్వేద కాలంలో ఉపయోగించారు. దేవుడికి భక్తులకు మధ్యవర్తిగా భావించబడిన ఋగ్వేద దేవతగా అగ్ని ప్రసిద్ధి చెందినది. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ధరించి కోటలను ధ్వంసం చేశాడని ఋగ్వేద కాలంలో ప్రజలు నమ్మేవారండి. అలాగే ఋగ్వేద కాలంలో దశరాజగణ యుద్ధంలో భరత వంశాధీసుడైన సుధాముడు యదుస్సు, తుర్వాసాస్, ద్రుహస్, అనుస్, పురుష్ అనే 5 తెగల వారిని ఓడించాడు. ఈ దశరాజగణ యుద్ధం పరుష్ని అనే నది ఒడ్డున జరిగిందండి. పరుష్ని అంటే రావి నది. ఫ్రెండ్స్, అలాగే ఇతిహాసాలు అయిన భారతం, రామాయణం క్రీస్తు పూర్వం 1500, క్రీస్తు పూర్వం 600 కాలం నాటి సంఘటనలు అయి ఉండవచ్చు. అలాగే ఆర్య సంస్కృతిని వింధ్యా పర్వతాలకు దక్షిణంగా తెచ్చినవాడు అగస్త్యుడండి. ప్రస్తుతం మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని 9వ మండలంలో సోమదేవుని గురించి 114 పద్యాలు ఉన్నాయి. అలాగే విశ్వజననం గురించి ఋగ్వేదంలోని 10వ మండలం తెలుపుతుంది. ఋగ్వేద కాలం నాటి ఆర్యులకు చదవడం రాయడం రాదండి. అలాగే ఋగ్వేద కాలంలో ఉన్న దశాస్ అంటే దేశీయ జాతులు వారు అని అర్థం. ఆర్యులకు దశాస్కు ఘర్షణలు జరిగాయని తెలిపే వేదం ఋగ్వేదం. దాస్యులు అనగా ఆర్యుల కన్నా ముందు ఉన్నవారు. వేదయుగంలో సమాజం 4 భాగాలుగా విభజన చెందిందని ఋగ్వేదంలో 10వ మండలం తెలుపుతుంది. ఫ్రెండ్స్, వేదయుగంలో వ్యాకరణ శాస్త్రాన్ని పాణిని, ఛందో విచితి అనే ఛందశాస్త్రాన్ని పింగళుడు రచించారు. నిరుక్తమును యాస్కుడు రచించాడండి. నిరుక్తం అనగా వేద సూత్రాలలోని పదముల వ్యుత్పత్తిని తెలిపే శాస్త్రం. అలాగే ప్రాచీన కాలంలోని జ్యోతిష్య శాస్త్రజ్ఞులుగా లగుదుడు, గర్గుడు ఉండేవారు. విశ్వనార, అపాల, ఘోష అనే స్త్రీలు ఋగ్వేదంలో ఋషిస్థానం పొందారు. ఉపనయన గురించి శతపథ బ్రాహ్మణంలో ఉందండి. ఫ్రెండ్స్, బలి అనే రక్షణ సుంకమును ఋగ్వేద కాలంలో రాజులకు ప్రజలు చెల్లించేవారు. బలి, బాగా, శుల్క ఋగ్వేద రాజులకు ప్రజలు చెల్లించే పన్నులు. వేద యుగంలో భరత అనే ఆర్యజాతి వచ్చటం వలన భారతదేశమునకు ఆ పేరు వచ్చిందండి. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఋగ్వేద కాలంలో వెలసిన ఆర్య ఋషులు. ఆర్యులు పితృస్వామ్య వ్యవస్థను కలిగి ఉండేవారు.